పట్టు గురించి మాట్లాడినప్పుడల్లా అందరికీ మొదట గుర్తుకొచ్చేది చీరే. ఎందుకంటే పట్టు చీర చాలా అందంగా ఉంటుంది, దాని మెరుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఇది ఇంత ఖరీదైనదిగా నమ్మడవుతుంది. పట్టు ఒక సున్నితమైన విలువైన ఫ్యాబ్రిక్, అందుకే దాన్ని సరిగ్గా చూసుకోకపోతే త్వరగా పాడైపోవచ్చు. ముఖ్యంగా కాలక్రమేణా దాని మెరుపు తగ్గిపోవచ్చు, రంగు వెలిసిపోవచ్చు, అంచుల నుండి గుడ్డ చిరిగిపోవచ్చు. కానీ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు అనుసరించడం ద్వారా మీ పట్టు చీరలను సంవత్సరాల తరబడి కొత్త వాటిలాగా ఉంచుకోవచ్చు. వీటిని జాగ్రత్తగా ఉంచితే ఎంత పాతవైనా అంత సౌకర్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పట్టు చీరలను ఎప్పుడూ మెషిన్లో ఉతుక్కకూడదు. ఎల్లప్పుడూ చల్లటి నీటితో తేలికపాటి లిక్విడ్ డిటర్జెంట్, షాంపూ వేసి చేతుల మీదుగా ఉతకాలి. ముందుగా చీరను ఎక్కువసేపు నీటిలో నానబెట్టకండి, రుద్దకండి. ఒకసారి చీర ఉతికిన తర్వాత సాధారణ నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. పట్టు చీరలను ఎండలో ఆరబెట్టకూడదు. దీనివల్ల రంగు వెలిసిపోవచ్చు, ఫ్యాబ్రిక్ బలహీనపడవచ్చు. దాన్ని ఎల్లప్పుడూ తిప్పి నీడలో ఆరబెట్టడం మంచిది. పట్టు వస్త్రాలపై ఇస్త్రీ చేయడం సరైంది కాదు. చీరపై ఒక పలుచని కాటన్ వస్త్రాన్ని ఉంచి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఇస్త్రీ చేయండి. తద్వారా దాని మెరుపు చెక్కు చెదరకుండా ఉంటుంది. పట్టు చీరలను మడత పెట్టి కాటన్ వస్త్రంలో లేదా మస్లిన్ సంచిలో ఉంచండి. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించవద్దు, ఎందుకంటే దీనివల్ల గాలి ప్రసరించదు. ప్రతి 3-4 నెలలకు చీరను తీసి మడత మార్చి మళ్లీ మడత పెట్టండి. తద్వారా ఒకే చోట గుడ్డ బలహీనపడదు. నాఫ్థలిన్ బాల్స్ లేదా లవంగాలను ఉపయోగించండి. చీరలు పురుగులు పట్టకుండా ఉండడానికి నాఫ్థలిన్ బాల్స్, కొన్ని లవంగాలను గుడ్డలో చుట్టి ఉంచవచ్చు. దీనివల్ల బట్టలు సువాసనగా ఉంటాయి. సరైన సంరక్షణతో పాత పట్టు చీరలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండడమే కాకుండా ధరించిన ప్రతిసారి కొత్త వాటిలాగే కనిపిస్తాయి.